Come on, ready? 3, 2, 1. అమ్మా రామా రామ పండు రావే లిప్స్టిక్ ఇస్తాను రా పండు రా అమ్మా పరిగెత్తమ్మా పరిగెత్తు చూడబోతే గెలిచేలా ఉంది. ఎలాగైనా ఆపాలి. అవును. హే రంగా, నీ దగ్గర చిల్లరుందా? ఉందా? ఆ కప్పు కన్నా ఈ చిల్లర బెటర్. ధనలక్ష్మి అమ్మా అలా ఆగిపోయారేంటండి? పరిగెత్తండి. రామా మీ పిసినారి బుద్ధి నాశనం అయిపోను. గెలిపిస్తానని వెళ్ళి ఓడిస్తారా? చూడండి శ్వేత ఎలా గెలిచిందా. శ్వేత ఫస్ట్ వచ్చింది. షీ ఇస్ విన్నర్. దీనికంతటికి కారణం వాళ్ళు. నేను చంపు ఒరేయ్ అక్క నన్ను బావ చూస్తే బయటికి గెంటుతాడేమో అక్క. నేను రానక్క. బయటికి గెంటాలంటే నిన్ను చూడాలి కదే. నీతో పాటు వస్తే చూడకుండా ఎట్లుంటాడక్క? నువ్వు నాతో పాటు వస్తావు కానీ వాళ్ళకి కనిపించవు. కనిపించనా? ఓ గారెడి వాళ్ళు మనుషుల్ని మాయం చేసినట్టు నువ్వు నన్ను మాయం చేస్తావా ఏంది? అంటే నేను గారెడి చేసుకునే దానిలో కనిపిస్తున్నానా? నీ డ్రెస్ చూస్తే నేనేందక్కా? గారెడి వాళ్ళు కూడా నువ్వు వాళ్ళ బ్యాచే అని అనుకుంటారు. అందుకే కదే ఆ డ్రెస్ తీసేసి ఈ డ్రెస్ లోకి మారిపోయాను. ఈ డ్రెస్ లో నువ్వు సూపర్ ఉన్నావక్క. కాకపోతే బావ నన్ను చూస్తేనే ఈ డ్రెస్ చినిగేదాకా కొడతాడక్క. నన్ను వదిలేయక్క. భయపడకే, నేనున్నాను కదా. ఎందుకు? బావ సాగు కొట్టినాక హాస్పిటల్లో కట్టు కట్టనికా? నీకు దండం పెడతానక్క, నన్ను వదిలేయక్క. లేదు, నేను మీ మావయ్యకి మాటిచ్చాను. ఏమని? బావతో నా నడ్డి ఈరగొట్టిస్తానా? కాదే, ఆయన షూటింగ్ నుంచి తిరిగొచ్చేదాకా నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని. ఈ క్షణం నుంచి నువ్వు నాతోనే ఉంటున్నావు అంతే. అయ్యో, నీకెట్లా చెప్పనో నాకు అర్థమైతలేదక్క. నువ్వేం కంగారు పడకే, సంతోష్ ఆ రుద్రమ్మ నిన్ను చూడకుండానే తీసుకెళ్తాను, సరేనా? అదే ఎట్లక్క? ఇలా. అంటే దీన్ని ఈడ్చుకొచ్చినట్టు నన్ను కూడా ఈడ్చుకోబోతావా ఏంది? ఛీ, కాదే, నిన్ను ఇందులో పెట్టి తీసుకెళ్తాను. గీ బ్యాగులనా? ఊపిరాడుతుందా అక్క? కన్ఫర్మ్ గా ఆడుతుందే. గాలి కోసం కింద చిన్న రంధ్రం పెట్టాను, దాని నుంచి గాలి ఫుల్లుగా వస్తుంది. ఎన్ని గంటలున్నా ప్రాబ్లం ఉండదు. గంటలా? అంటే పర్మనెంట్ గా గిందులోనే ఫిక్స్ అయిపోవాలా ఏంది? చచ్చా, మన గదిలోకి వెళ్ళగానే బయటికి వచ్చేయచ్చే. కాకపోతే ఎవ్వరికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. చచ్చినా కనబడినక్క, కనబడితే చస్తా కదా. సర్లే, ఎవరు చూడకముందే ఈ బ్యాగ్ లోకి దూరు. కింద నా
బొక్కలోంచి దూరాలనా? నా వల్ల కాదు. అయ్యో జిప్పు తీసి కూర్చోవే. రా తీసుకో. అటు కాదు ఇటు. కూర్చో. ఇదిగో నేను ఒక్కసారి బ్యాగ్ మీద కొడితే బయటికి రావద్దు అని, 2 సార్లు కొడితే రమ్మని. అర్థమైందా? అర్థమైందక్క. నువ్వు సంతోష్, కాంచనా, నువ్వా? అవును, నీతో పాటు శ్వేత గీత రాలేదుగా? రాకూడదు అని చెప్పావు కదా, ఎలా తీసుకొస్తాను సంతోష్? నాకు తెలుసు నువ్వు నా మాట కాదనవని. అయినా నువ్వు పిలిచినా వాళ్ళు రారు. ఏ ఎందుకు రారు? వాళ్ళకి నేనంటే భయం. కనపడితే చంపేస్తానని నువ్వు లాక్కొచ్చినా రారు. నా ఇంటి ముందుకు రావాలంటేనే వణికిపోతారు. ఇక ఇంట్లోకి ఎలా వస్తారు? అవును, నిజమే నిజమే. అవును, నువ్వు ఉండేది వారం రోజులే కదా, ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చావేంటి? తోడుగా ఉంటుందని. ఏంటది? బ్యాగ్. బ్యాగా? బ్యాగ్ తోడుగా ఉండడం ఏంటి? నా గదిలో నాతో పాటు బ్యాగ్ తోడుగా ఉండకపోతే నువ్వు తోడుగా ఉంటావా? నువ్వు ఉండమంటే ఉంటానా? బ్యాగ్ తోడుగానా? పాపం దీని మొగుడు బ్యాగ్ ఫీల్ అవుతుంది. గుడ్ జోక్. అమ్మని పిలుస్తానుండు. దానికి అమ్మ కూడా ఉందా? దేనికి? గుడ్ జోక్కి. యు నాటీ. పిలుస్తానన్నది మా అమ్మని. నేను వస్తున్న విషయం చెప్పావా? చెప్పాను. నేను వారం రోజులు ఉంటానంటే ఒప్పుకున్నారా? లేదు. వారానికి ఒప్పుకోలేదు. కావాలంటే 1 రోజులు ఉండమంది. జోకా? ఏం వినబడి చేస్తలేదు, కనబడి చేస్తలేదు. అక్కేం చేస్తుంది? అక్క జల్దీ రూమ్ కి తీసుకోవా అక్క, చెమట పడుతుంది. అబ్బా. సర్లే పిల్లు. అమ్మా, అమ్మా. ఏంటన్నా? ఎవరొచ్చారో చూడమ్మా. ఓ కాంచన గారా, రండి రండి. ఏయ్ నాగిని, ఇంటికి కాబోయే కోడలు మొట్టమొదటిసారి కోడలి హోదాలో అడుగు పెడుతోంది. దిష్టి తీసి హారతిచ్చే ఆహ్వానం పలకడం ఆచారం. వెళ్ళి హారతి తీసుకురా. అలాగేనమ్మా. ఆగు నాగిని. నాకు హారతిచ్చి ఆహ్వానం పలకాలంటే అర్హత ఉండాలి. అది నీకు లేదు, ఎప్పటికీ రాదు. ఏంటి? కంగారు పడకండి, అన్నది మిమ్మల్ని కాదు, నాగినేని.
మీరైతే హ్యాపీగా హారతిచ్చుకోవచ్చు మా పెళ్ళయ్యాక. ప్రస్తుతం నేనొచ్చింది అతిథిగా ఉండిపోవడానికి మాత్రమే. ఉండి పోతే పర్వాలేదు, ఉండిపోతేనే ప్రాబ్లం. ఎవరుంటారో ఎవరు పోతారో కాలమే నిర్ణయిస్తుంది. ఆ కాలాన్ని ఈ రుద్రమ శాసిస్తుంది. ఈ కంచు శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండాలి అని. అదే కాలాన్ని ఈ కంచు రిక్వెస్ట్ చేస్తుంది. మీ కోరిక అక్షరాలా నెరవేర్చాలి అని. మీరు మాట్లాడుతున్నది తెలుగేగా? ఏ నాన్నా? ఒక్క ముక్క అర్థం కాలేదమ్మా, అందుకని. నా మాట అత్తయ్య గారికి క్లియర్గా అర్థమైంది. నా మాటలు కాంచనకి బాగా లోతుగా అర్థమయ్యాయి. అమ్మయ్యా, ఒకరినొకరు ఇంత బాగా అర్థం చేసుకుంటే ఇంకేం కావాలి? కాంచని ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీదేనమ్మా. ఎంత మాట! తను మన ఇంట్లో ఎందుకు అడుగు పెట్టిందో నాకు తెలీదు గాని ఆమె లక్ష్యం మాత్రం నెరవేరదు. అని బాధపడక్కర్లేదు, ధైర్యంగా ప్రయత్నించు. అంతా పైవాడే చూసుకుంటాడు. థ్యాంక్ యూ. నేనొచ్చాను కదా, ఇక బ్యాడ్ టైం మొదలైంది. అని మీ కష్టాలకు చెప్పండి, దగ్గరుండి మీ సంగతి చూసుకోవడానికే వచ్చాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. విష్ యూ ది సేమ్. అన్నట్టు ఈ ఇంట్లో కాస్త దోమలు ఎక్కువ, వాటితో కాస్త జాగ్రత్తగా ఉండు. తేడా వస్తే రక్తం పీల్చేస్తాయి. అలాంటి దోమల్ని ఈ చేతులతో నలిపేశాను. నా జోలికొస్తే పచ్చడైపోతాయి. ఓకే 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 కాంచనా, అదే నీ రూమ్, వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే. నో, నా లగేజ్ నేనే మోయగలను. పర్వాలేదు, దానికి మొయ్యటం అలవాటే. మోయించడం నాకు అలవాట్లేదు. బ్యాగ్ మీద చెయ్యేస్తే అలా కంగారు పడుతోందేంటి? ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. బ్యాగ్ ఎంత పెద్దదిగా ఉంది, అన్ని బట్టలేనా? ఇది బ్యాగ్ మీద కొట్టింది శ్వేత, నేను కొట్టాననుకుంటే. నో, అక్క 2 సార్లు కొడితే బయటికి రావాలని అర్థం. అంటే నన్ను బయటికి రమ్మని కొట్టిందా? ఒకసారి చెప్పు తీసి చూస్తే ఏమున్నాయి దీంట్లో? లోపల బట్టలే ఉన్నాయి. వారానికి ఇన్ని బట్టలా? ఓపెన్ చేసి చూస్తాను. నో, నేను ఇక్కడ ఉన్న నీ రోజులు నా పర్సనల్ వస్తువులు కానీ పర్సనల్ విషయాల్లో కానీ రాకూడదు. వస్తే నేను వెంటనే వెళ్ళిపోతాను. వద్దొద్దు, నీకు ఇష్టం లేకుండా ఎవ్వరూ నీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోరు, ఓకే? అమ్మా, వస్తాను. ఏంట్రా అలా పరిగెత్తింది? కోడలుగా నువ్వు యాక్సెప్ట్ చేసావన్న ఆనందంలో సిగ్గుపడిందమ్మా. అమ్మా, ఆ బ్యాగ్లో ఏదో ఉందమ్మా. ఏంటే నువ్వనేది? అవునమ్మా,
నేను ఆ బ్యాగ్ పట్టుకోగానే దాని మొహంలో ఏదో తెలియని భయం కనపడింది. అంతేకాదు, మోసుకెళ్లాల్సిన బ్యాగ్ని భయంతో కాల్తో తన్నేసింది. అంటే మనకి తెలియకూడని రహస్యమేదో బ్యాగ్లో ఉన్నట్టే కదా. కరెక్టే. ఈ క్షణం నుంచి ఆ బ్యాగ్ మీద కన్నేసుంచు. అందులో ఏముందో తెలుసుకునేంత వరకు నిద్రపోనమ్మా. జాగ్రత్త, హ్మ్. అది మనకంటే ముదురు. ఈ నాగిని దానికంటే ముదురమ్మా. తేలుస్తా, ఆ బ్యాగ్ సంగతి తేలుస్తా. చిచి, మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేనే కాదండి, మీ అందరి చెప్పులతో నేను కొట్టుకోవాలి. ఎందుకమ్మా? ఎందుకా? పరుగుల పందెంలో నేను పాల్గొంటాను అంటే వద్దు వద్దు, నిన్ను నేను గెలిపిస్తాను అని బాహుబలిలో శివగామి రేంజ్ లో వెళ్ళారండి. కానీ డబ్బు కనపడగానే గడ్డి వాసన చూసిన గుర్రంలా ఆగిపోయారండి. నన్ను గుర్రం అంటావా? గాడిద అంటే బాగోదని గుర్రం అన్నానండి. వద్దంటే చెప్పండి, గాడిదే అంటానండి. దానికన్నా ఇదే బెటర్లే. ఆయన రన్నింగ్ పోటీలో ఓడిపోవడానికి కారణం వీళ్ళే. మేమేం చేసాం? నేను గెలవకూడదని డబ్బులు విసిరింది మీరే కదూ. వదిలే కాదు, మేం కూడా ఇసిరామమ్మా. నాకు తెలుసా మీరే విసిరారని. ఆపండి, ఆపండి. నాకు తెలుసండి మీరు ఇలాంటి పనికి మళ్ళీ పని చేస్తారని. ఇక నుంచి నీకోసం అది చేస్తా, ఇది చేస్తా, గడ్డి గుడ్డ చేస్తా అని నా వెంట పడకండి. నా ఏడుపేదో నన్ను ఏడవనివ్వండి. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందని గంగిరెద్దులా తల ఊపడం కాదండి. తిప్పి తిప్పి అలిసిపోయాను. వెళ్ళి ఒక గ్లాస్ పాలు తీసుకురండి. ఎంత పద్ధతిగా అడిగావమ్మా. ఉండమ్మా, వీళ్ళు తీసుకొస్తాను. చూస్తూ ఉండరా. అలాగే అమ్మా. ఏ మా పేరు చెప్పని చెప్పు. బాధపడకమ్మా గీత, ఈసారి మేము ఆడి నిన్ను గెలిపిస్తామే. ఆవిడ గెలిపించింది, మీరు గెలిపిస్తారు. నేనెవ్వరిని నమ్మనండి, నన్ను నేనే నమ్ముకుంటాను. నేనుండగా నువ్వు కష్టపడాల్సిన పనే ఉండదమ్మా. ఏదో డబ్బు కక్కుర్తిపడి ఓడిపోయాను. మామూలు కక్కుర్తి కాదండి, మీలో మీ సైజ్ కక్కుర్తుంది. నా సైజా? అంటే అంత పెద్ద సైజు ఉన్నది. అర్థమైంది. చూడమ్మా, ఈసారి పరిగెత్తానంటే ఖచ్చితంగా గెలుస్తాను. డబ్బులు వేసిన ఆకుండా పరిగెడతారా? డబ్బులు వేసినా కనపడకుండా కళ్ళకి గంతలు కట్టుకుంటాను. చా, మీరు చెప్పింది ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? పులేదురైతే నువ్వేం చేస్తారా అంటే నేను మేకని కాదని బోర్డు చూపిస్తా అందంట. అలా ఉంది. సరే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఈ ఒక్క తప్పు క్షమించు. ఈసారి ఖచ్చితంగా నేను గెలిపిస్తాను. నన్ను నమ్మమ్మా. నమ్ముతున్నానండి. అవును, అనుకోకుండా ఊహించని విధంగా నీకేదైనా ఆస్తి వచ్చిందనుకో, దాయమని ఎవరికిస్తావు? ఇంకెవరికిస్తుంది? మాకే ఇస్తుంది. మంచితనం. ఛీ, మానవత్వం దానవత్వం కాదు. అదే. తెలుసు కాబట్టి మాకే ఇస్తుంది. అబ్బో, దిగొచ్చిందండి మంచితనాల మహాపర్వతం. హే, ఇక్కడ అనసూయ. ఎవరి పేరు చెప్తే మంచితనం ఆనంద తాండవం చేస్తుందో, ఎవరిని చూస్తే మానవత్వం శరణమని పాదాభివందన చేస్తుందో ఆమె పేరే అనసూయ. అలాంటి నేను ఎదురుగా ఉంటే అది నీ పేరెందుకు చెప్తుందే? మండపు మనం వాయించుకుంటాం ఎందుకమ్మా? ఎవరి పేరు పెడుతుందో తన అడిగితే తెలిసిపోద్ది కదా. చెప్పమ్మా, ఎవరి పేరు పెడతావు? నా పేరు మా పేరే నా పేరు
నా పేరు చెప్తావా అమ్మా